వెల్కమ్ బ్యాక్. మనం చాలామందితో కంపారిజన్ అనేది చాలా కామన్. పేరెంట్స్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు, మనం కంపేర్ చేసుకుంటాం. అయితే ఎలాంటి విషయంలో కంపారిజన్ అనేది అవసరం, ఎలాంటి విషయంలో అవసరం లేదు? ఈ కంపారిజన్ అనేది మనిషికి చాలా నష్టాలు చేస్తూ ఉంటుందండి. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే మన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుందంటే ఇది చిన్నప్పటి నుంచే స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచే వాళ్ళు మనకు ర్యాంకులు ఇస్తుంటారండి. నువ్వు ఫస్ట్ ర్యాంక్, నువ్వు సెకండ్ ర్యాంక్, నువ్వు 30th ర్యాంక్ అనేది. ఈ విధంగా కంపారిజన్ ఎప్పుడైతే చేస్తామో మరి తక్కువ ర్యాంక్ వచ్చిన వ్యక్తి మనసు బాధ కలుగుతుందా కలగదా? అవును. అసలు అక్కడే మనిషికి ఆ జలసి, అసూయ అనేది అక్కడ మొదలవుద్దండి. ఈ కంపారిజన్ వల్ల మనిషి చాలా రకాలైన మానసిక సమస్యల్లో పడుతుంటాడండి. ఈ కంపారిజన్ అనేది తప్పు, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసేయాలని నేను దాదాపు 10 సంవత్సరాలు చెప్తున్నానండి. ఈ మధ్యనే మన సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ర్యాంకులు ఎవరైతే తీసేస్తున్నారన్న. కాబట్టి ఈ కంపారిజన్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మనం ఏ మనిషిని కలిసినా కూడా బ్రెయిన్ ఆటోమేటిక్ మోడ్లో వెళ్ళి కంపేర్ చేస్తుందండి. ఓకే, నేను బాగా మాట్లాడుతున్నానా లేదా, నేను అందంగా ఉన్నానా లేదా, నా హైట్ ఎంత ఉంది, వాళ్ళకేమున్నాయి నాకేం లేవు. మరి ఎప్పుడైతే ఈ విధంగా కంపేర్ చేస్తూ ఉంటామో మనిషి ప్రశాంతంగా ఎలా ఉండగలరు చెప్పండి? ఏదో తప్పులు చేసేస్తారనమాట. ముందు ఆలోచనలో తప్పు ఉంది, కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రతి మనిషి ఒక యునిక్ హ్యూమన్ బీయింగ్ అండి. ప్రతి మనిషి కొన్ని విషయాల్లో బాగా చేయగలడు, కొన్ని విషయాలు చేయలేడు. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్లో బాగా ఆడారు అనుకోండి, వాళ్ళకి భార్యతో రిలేషన్షిప్ ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. ఈయన బాగా తెలిసి ఉండొచ్చు, ఈయన ఇంకో విషయంలో పెయింటింగ్లో మంచిగా ఉండొచ్చు. అందుకని మేమేం చెప్తామంటే వీఆర్ ఆల్ యూనిక్ ఇండివిజువల్స్. యూనిక్ ఇండివిజువల్స్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక యాపిల్లను ఒక ఆరెంజ్ని కంపేర్ చేయగలమా? దీనికి అరెసెస్ దీనికి ఉన్నాయి, దీనికి అరెసెస్ దీనికి ఉన్నాయండి. కంపేర్ చేయకూడదండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇతరులతో కంపేర్ చేయడం ఆపండి. మీ కంపారిజన్ కావాలంటే మీతో మీరు కంపేర్ చేసుకోండి. ఇవాళ మనం ఎక్కడున్నాము, ఓకే, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మనం ఎంత కృషి చేస్తున్నాము, మీ కృషి చేసే కొద్దిగా మీరు పోల్చుకుంటూ ఉండండి. అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యామా లేదా, రీచ్ అవ్వకపోతే ఎందుకు రీచ్ అవ్వలేదు కారణాలు తెలుసుకోండి, వాటిని కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తూ ఉండండి. మన అభివృద్ధిని మనం కంపేర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఎలాంటి మానసిక సమస్యల్లో పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ దిలీప్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ దిలీప్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. హలో హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, నా పేరు దిలీప్ అండి. చెప్పండి. నేను 10th క్లాస్ చదివానండి. ఓకే, వెరీ గుడ్. చాలా మంచి మార్క్స్ వచ్చాయి. నేను చాలా పాజిటివ్ థింకింగ్ మ్యాన్ని. ఓకే, నాకు 100% అంటే నేను దేనికైతే ట్రై చేస్తానో యాక్చువల్గా మొత్తం కంప్లీట్గా నేను సాధిస్తానండి. వెరీ గుడ్. అయితే ఇంటర్లో వచ్చే వరకు నేను చదివానండి, బాగానే చదివాను. కానీ అది ఏమవుతుందంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి. చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అయితే నేను బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తానండి. ఓకే. బెటర్మెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చేవాడు బెటర్మెంట్ రాసానండి. వెరీ గుడ్. అయితే నేను చాలా కాపీ కొట్టానండి బెటర్మెంట్ లో. ఓకే. 100% లెక్చర్స్ వల్లనే కాపీ కొట్టాను. ఓకే. నేను రిజల్ట్ అయితే నేను 470 కదండి ఫస్ట్ ఇయర్ లో. అయితే నేను చాలా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. కానీ నాకు యాక్చువల్గా వచ్చింది 285 అండి. ఓకే. చాలా తక్కువ వచ్చింది. చాలా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఓకే. ఓకే. కానీ సెకండ్ ఇయర్ లో ఏమైంది, నేను నా సొంతంగా కష్టపడ్డానండి. నేను 10th క్లాస్ చదివాను, నేను వాళ్ళు చదివాను. ఓకే. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో నాకు 75% అండి. ఓకే. మొత్తం టోటల్ కలిపి. ఓకే. నేను ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేయాలనుకున్నానో అప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాను. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయాలనుకున్నా అప్పుడు థింకింగ్ చేస్తున్నాను అండి. ఓకే, వెరీ గుడ్. కానీ పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, ఓకే, నెగిటివ్ థింక్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుందండి. ఎందుకు ఇలా అవుతుంది? ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు పాజిటివ్ థింకింగ్ చేయకూడని చోట పాజిటివ్ చేస్తున్నారు, అందువల్ల మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఉదాహరణ చూడండి, మీరు ఇప్పుడు కాపీ చేయటం అనేది చాలా, అది పాజిటివ్ థింకింగ్ ఎలా అవుతుంది కాదు కదా. అది కాపీ చేస్తే మార్కులు వస్తాయి, అది వేరే విషయము. మరి పట్టుబడితే లైఫ్ ఏమవుద్ది? కాబట్టి కాపీ చేసేటప్పుడు పాజిటివ్ థింకింగ్ పనికిరాదండి, అది నెగిటివ్ యాక్ట్ అనమాట. అదే మేము చెప్పేది, నెగిటివ్ యాక్షన్స్కి అంటే చెడు పనులకి, చెడు అలవాట్లకి, చెడు ప్రవర్తనకి అప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండాలండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని మీరు పాజిటివ్గా లంచం తీసుకోవటము, పాజిటివ్గా కాపీ చేయటము, ఓకే, పాజిటివ్గా ఎట్లా చేస్తూ ఉంటే అవి నెగిటివ్ రిజల్ట్స్ తప్పనిసరిగా వస్తాయండి. కాబట్టి మీకు కావాల్సింది రైట్ థింకింగ్ కావాలండి. మీరు ఇంకో విషయం చెప్పారు, నేను 10th క్లాస్లో చదివినట్టు కానీ ఇంటర్మీడియట్లో చదివాను అంటే 10th క్లాస్లో సిలబస్ ఎంత ఉంది, ఇంటర్మీడియట్లో సిలబస్ ఎంత ఉంది? 10th క్లాస్ కంటే ఎక్కువ చదివితే కానీ, ఎక్కువ కృషి చేస్తే కానీ మీకు ఎక్కువ మార్కులు రావు. ఇదే చాలామంది చేసేది. ఎంసెట్లో టాప్ ర్యాంక్లో వస్తాడు, ఇంజనీరింగ్ కాలేజ్ చేరిన తర్వాత నేను టాప్ ర్యాంక్లో మళ్ళీ వస్తాను అని చదవకుండా ఉంటే ఎట్లా వస్తాయి? ఇంటర్మీడియట్లో ఎంత కృషి చేస్తారో దానికంటే డబల్ కృషి చేస్తే మీకు ఇంజనీరింగ్లో మార్కులు వస్తాయండి.
అంతేగాని మీరు కాలేజీకి వెళ్ళి క్లాసులకు వెళ్ళకుండా క్యాంటీన్ల చుట్టూ తిరిగి చివరిలో 2 నెలలు మేము కష్టపడ్డామండి, పరీక్షలు రాసామంటే అట్లా మార్కులు రావండి. అయితే ఒక సంఘటన జరిగినప్పుడు లేదా మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అని స్టాంప్ వేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ మంచి చెడు అనేది మనం లేబుల్స్ వేస్తుంటాం అన్నమాట. ఉదాహరణ చూడండి, మనుషుల విషయంలో కూడా ఈయన చాలా మంచి అని అంటాము, ఈయన చాలా చెడ్డ అని అంటుంటాం. మరి మనం మంచి అని అనుకున్న తర్వాత ఈయనతో చేసే ఇంటరాక్షన్ ఒక విధంగా ఉంటుందండి. మరి రేపు ఈ వ్యక్తి మారిపోయి చెడ్డ వ్యక్తిగా మారవచ్చు. అప్పుడు మనం మోసపోవా? ఎందుకు? ఆయన పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మనిషిని స్టాంప్ చేసాం కాబట్టి ఆయన మనం నమ్ముతాము. నమ్మినప్పుడు ఆ వ్యక్తి కావాలంటే మనం మోసం చేయొచ్చండి. అదేవిధంగా సపోజ్ ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తిని మనం స్టాంప్ వేసామనుకోండి, అతను ఏదో పాపం కొన్ని కారణాల వల్ల ఆ పరిస్థితులు అలా ఉండుండొచ్చు, తర్వాత అతను మంచిగా మారుండొచ్చు. మరి మీరు చెడ్డ వ్యక్తిని స్టాంప్ వేశారు కూడా ఆ మనిషి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేరు, అతని సహాయం మీరు తీసుకోలేరు. ఇప్పుడు మనం నష్టపోతాం అన్నమాట. అందుకని మేమేం చెప్తున్నామంటే మనుషులకు కానీ వస్తువులకు కానీ స్టాంపులు వేయబాకండి. మనిషికి కావాల్సింది ఓపెన్ మైండ్ అండి. ఓపెన్ మైండ్ తోటి మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఉన్న మంచి చెడు చూడండి. చూసి మంచి ఎక్కువగా ఉంది, చెడు తక్కువగా ఉంది, మీరు ఎఫర్ట్ చేయగలరంటే ఎస్ మీరు ముందుకెళ్ళండి. చెడు ఎక్కువగా ఉందనుకోండి మీరు ముందుకు వెళ్ళబాకండి. అంటే ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే మన పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పును ఖండించాలండి, యాక్షన్ని ఖండించాలండి. ఇది కరెక్ట్ కాదు, మనం ఏం చేస్తున్నాము, మనిషిని నువ్వు చెడ్డవాడివి, యూఆర్ అ బ్యాడ్ పర్సన్, లేకపోతే యూఆర్ అ గుడ్ పర్సన్ అంటున్నామండి. మనుషుల్లో మంచి చెడు అనేది ఎక్కడ ఉండదండి. వాళ్ళు చేసే ఆలోచనలో మంచి ఉంటుంది, ఆలోచనలో చెడు ఉంటుంది, వాళ్ళు చేసే పనుల్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి, ఎందుకు అంత డల్గా ఉన్నారు పొద్దునే? లేదండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాస్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, నేను ఎంసీఏ స్టూడెంట్ని. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్లో నేనంటూ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే. అంటే జావా, .NET, ఒరాకిల్ అని 3 లాంగ్వేజ్లు ఉంటాయి మాకు. నేను ఒరాకిల్ అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే. మా ఫ్రెండ్స్ సలహా అంటే ఒరాకిల్ కన్నా జావా, .NET బాగుంటుంది, ఇప్పుడు ఈ సీజన్లో ఇది ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. నా ఆలోచన ఏంటంటే నాకు ఒరాకిల్ దాని మీదనే ఉన్నారు, కానీ వేరే పై వాళ్ళు ఇచ్చే సలహా అంటే ఒరాకిల్ కన్నా .NET అనే వాళ్ళు నన్ను అంటే వేరే రకంగా చెప్తున్నారు అన్నట్టు. నేను ఎలా ఆలోచించాలి, ఏ లాంగ్వేజ్ తీసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఇచ్చే సలహా? నేను చెప్తానండి, ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి మీకు సలహా ఇవ్వగలను. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి మన ఇంట్రెస్ట్ అండి, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. తర్వాత డిమాండ్ అండ్ సప్లై అండి. ఓకే సార్. ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ బాగా డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ అనేది తెలుసుకోండి. ఓకే. మీరు ఇండస్ట్రీకి వెళ్ళి కొన్ని కంపెనీస్కి వెళ్ళి అడిగితే చెప్తారన్నమాట వాళ్ళు ఏ సబ్జెక్ట్ బాగా డిమాండ్ ఉంటున్నాయి, ప్రాజెక్ట్స్ దేనికి బాగా వస్తున్నాయని. సపోజ్ మీకు .NETలో ప్రాజెక్ట్స్ బాగా వచ్చే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మీరు .NET తీసుకుంటే మీరు లైఫ్ ఫ్యూచర్ బాగా ఉంటుందన్నమాట. ఈ ఒరకల్ అనేది ఎప్పుడో ఓల్డ్ సబ్జెక్ట్ ఎప్పుడో ఉంటూనే ఉంటుంది కదా. అది లేదు మీరు బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను దీంట్లో బాగా షైన్ అవుతానంటే అది తీసుకున్నా పర్వాలేదు. చాయిస్ ఈజ్ యువర్స్. అల్టిమేట్లీ మీరు మీ ఫ్రెండ్స్ని బట్టి తీసుకోవాకండి, ఫైనల్ డెసిషన్ మాత్రం మీరు తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఏదైనా వాళ్ళు ఫెయిల్యూర్ అనేది ఎదుర్కొన్నప్పుడు పక్కన వాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం సహజంగా చూస్తూనే ఉంటామండి. ఇప్పుడు కుర్రాడికి ఎంసెట్లో సరిగ్గా ర్యాంక్ రాలేదనుకోండి, నన్ను ఆ కాలేజీలో చేర్పించమంటే నువ్వు చేర్పించలేదు కదా, ఈ కాలేజీలో చేర్పించావు, అందుకని ఇట్లా అయిందని చెప్పేసి పేరెంట్స్ బ్లేమ్ చేస్తారండి. నేను డబ్బులు అడిగితే అప్పుడు డబ్బులు ఇవ్వలేదు, అందుకని నేను చదవలేకపోయాను. ఓకే, నేను హాస్టల్లో వద్దంటే నన్ను హాస్టల్లో పెట్టావు, అందుకని నేను సరిగ్గా చదవలేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేయడం చాలా తేలికండి. తను కష్టపడ్డు. యాక్చువల్గా ఈ మెదడు యొక్క సహజ స్వభావంలో ఒక చిన్న పాయింట్ ఉందండి. ఈ మెదడుకి ఎప్పుడు తేలికైన, ఆనందమైన, సుఖమైన మార్గం కావాలండి. ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేయడం చాలా తేలిక. మన గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది కదా, అందుకని నాకు చెప్పరండి అది. సో ఎక్కువ మంది ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు నెగిటివ్ పీపుల్, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటుంటారండి కొంతమంది. ఓకే, ఇది నా వల్ల జరిగింది, ఇక నేను పాస్ అవ్వలేను, నేను తప్పాను, నాకు చదువు అనవసరము, ఈ విధంగా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉంటారండి. ఇది కరెక్ట్ కాదండి. అటు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, తనని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. అసలు ఎక్కడుంది ఫాల్టు, ఆ ఫాల్ట్ దీనివల్ల వచ్చింది, మరి దీనిలోంచి బయటపడాలంటే మనం ఏమేమి యాక్షన్స్ చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి అని ఆలోచించి కనుక చేస్తే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అయితే చాలామంది బ్లేమింగ్ విషయం పక్కన పెడితే నాకు అన్నీ తెలుసు, నాకే అన్నీ తెలుసు అని ఫీలింగ్లో ఉంటారు. సో అది అలాంటి వాళ్ళు అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? నాకంతా తెలిసిన వ్యక్తి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలా షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుందండి, అవునా కదా.
ఎందుకంటే అందరి ముందు ఏం చెప్పాడు, నాకు అంతా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక కుర్రాడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి చెప్తాంటారు, ఆ రోజు చెప్పావు కదా నీకు అంతా తెలుసు, ఈ క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ వస్తాయి అన్నావు, మరి నువ్వే పరీక్షలో చెప్పావు ఏంటన్నప్పుడు ఏం ఆన్సర్ చేయగలటండి? నాకంతన తెలుసున్న వ్యక్తి చాలామందిలో ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇక కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకోరో మీ బ్రెయిన్లో స్టోర్ అయినవన్నీ ఆబ్సొలేట్, అంటే ఓల్డ్ విషయాలండి. మరి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి, మారుతున్న పరిస్థితులకి మీ బ్రెయిన్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాదండి. మ్యాచ్ కానప్పుడు ఫెయిల్ అవుతారండి. అందుకని మేము చెప్పేది ఏంటంటే అంతా తెలిసిన దాని నుంచి బయటపడండి, ఓపెన్ మైండ్ పెట్టుకోండి. ఎప్పుడైతే ఓపెన్ మైండ్ ఉంటుందో మనం నేర్చుకునే అవకాశం ఉంటుందండి. మనకు తెలిసింది చాలా తక్కువ అండి. ఇప్పుడు మేము ఈ థింకింగ్లో చాలా రీసెర్చ్ చేశాను, ఇప్పటికీ నేను నేర్చుకుని చాలా తక్కువ అండి. కాకపోతే మేము చేసిందంటే మేము నేర్చుకున్న కొద్దీ ఈ ఆలోచన విధానం అనేది సామాన్య మానవుడి దగ్గర నుంచి పైన కంపెనీ డైరెక్టర్స్ వరకు కూడా ఈ థింకింగ్ అనేది వెళ్ళాలని మేము చాలా కృషి చేస్తున్నామండి. ఓకే ఓకే, మన నెక్స్ట్ కాలర్ శ్రీహరి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సార్తో మాట్లాడతాను. మాట్లాడచ్చండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడతామండి. చెప్పండి. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందండి. ఓకే స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. ఓకే. అప్పటి నుంచి బెడ్ రిడన్లో ఉన్నారు, ఫిజియోథెరపీ చేస్తున్నాం. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువైపోయిందండి. ఓకే. ఎవరేం చెప్పినా వినకపోవడం, ఓకే, తనకి నచ్చినట్టు చేసుకుంటూ పోవడం, అది మంచిగా తేడా అనేది ఆలోచించకపోవడం, ఇట్లా ఈ నెగిటివ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఎక్కువైపోయిందండి. ఓకే. ఓకే. మెడిటేషన్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కానీ మంచి అయితే మాత్రం కోపం తగ్గట్లేదు. ఓకే. ఎట్లా దీనికి సొల్యూషన్ అయితే మాకైతే అర్థం కావట్లేదు అండి. దీనికి సొల్యూషన్ అంటే ఇప్పుడు తను బాగా నెగిటివ్ థింకింగ్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల కొంత భయం వస్తుంది, ఆ భయం వల్ల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలగాలండి. మీరు ఒక మంచి సైకాలజిస్టులు అయితే మా కౌన్సిలింగ్ సెంటర్ కానీ తీసుకొస్తే అతని యొక్క ఆలోచన విధానం మారిస్తే కానీ తను దీనిలోంచి బయటపడలేడండి. ఇది మందుల వల్ల తను భయం అనేది మందులతో పనికిరాదండి. తనకి మోటివేషన్ ఇవ్వాలన్నమాట. తను ఎక్కడెక్కడ రాంగ్ ఆలోచిస్తున్నాడో ఆ రాంగ్ని మనం ఐడెంటిఫై చేసి తనకి ఎలాంటి ఆలోచనలు ఇస్తే దీనిలోంచి బయటపడతారనేది ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ఎప్పుడైతే మనం ఈ ఆలోచన తన లోపలికి పంపిస్తామో రైట్ థింకింగ్ కనుక అప్పుడు మెల్లమెల్లగా బయటకు వచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించవచ్చు. అంటే ఇప్పుడు చిన్న సమస్య అయినా చాలామంది పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటారు దాని గురించి. అంటే చాలామంది ఉంటారు చిన్న సమస్య రాగానే పెద్ద నేనే అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను, నాకంటే ఎవరికి సమస్యలు లేవు అన్నట్టు చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? అలాంటి వాళ్ళు మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ప్రతి మనిషిని ప్రతి సంఘటన ఫేస్ చేసేంత నాలెడ్జ్ మన ఎవరి దగ్గర ఉండదండి. కాబట్టి సమస్యలనే వస్తుంటాయి, మనిషికి కష్టాలనే వస్తుంటాయండి. ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి, ఏం చేయాలనేది ఆలోచించి ఓకే మనం తెలియకపోతే ఎదురు వాళ్ళని అడిగి తెలుసుకొని సొల్యూషన్ తీసుకొని దాని మీద యాక్ట్ చేస్తే బాగుంటుందండి. అంతేగాని సమస్యలని నాకే వచ్చేది అర్థం ఏంటి, ఎవరికి రావని అర్థమా? ఓకే, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి చేసుకున్నందువల్ల ఇంకా మీకు నష్టం పెంచుకుంటున్నారే కానీ తగ్గించుకోవట్లేదు. సమస్య చిన్నదండి, దీన్ని చిన్నదిగా చూసి దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. అది కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళని జాగ్రత్తగా తీసేస్తే అయిపోతుంది. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలేమో అని అనుకుంటే అర్థం ఉందా దానికి? అంటే ఏంది, ఇంకా లేనిపోయిన టెన్షన్ లేనిపోయిన ఒత్తిడి పెంచుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది చాలామంది చేస్తుంటారండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ సజెషన్స్ అందించినందుకు.